హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్‌ని కటింగ్ చేసేటప్పుడు ఎంత బాగా కట్ చేసినా సరే, స్టిచ్చింగ్‌లో మాత్రం కొన్ని టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి, ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఇంత నీట్ ఫినిషింగ్ అనేది వస్తదండి. చూసారు కదా! మనము కటింగ్ ఎలా చేసామో అదే మార్కింగ్ మీద స్టిచ్చింగ్ కూడా వస్తుంది. షేపులు కూడా చూసారు కదా! ఎంత రౌండ్‌గా, నీట్‌గా రావాలన్నా మనం కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూడండి, సైడ్ జాయింట్ వేసేటప్పుడు కూడా స్ట్రైట్‌గా ఇట్లా లైన్ రావాలంటే ఏ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే ఇగోండి, లైనింగ్ మెయిన్ క్లాత్ 2 కలిపి అయితే నేను గమ్ముతో జాయిన్ చేసేసానండి. లేకపోతే నార్మల్గా మిషన్ మీదైనా సరే పెద్ద కుట్టు వేసేయవచ్చు. నేనైతే గమ్ముతో జాయిన్ చేసేసి బ్యాక్ పార్ట్ ముందుగా స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేవి ముందుగా వేసేస్తున్నానండి. డాట్కి మార్కింగ్ చేస్తాం కదండి, అక్కడే కరెక్ట్గా వేసేసుకోవాలి. ఇవి షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా చూసుకోండి. భుజాలు జారకుండా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. అటు ఇటు కొంచెం వేసేసినా సరే మళ్ళీ విప్పదీసేసి మళ్ళీ వేసేసుకోండి. ఇట్లా డాట్ వేసేసాక నీట్గా గోరుతో రఫ్ చేశాను కదా, అట్లా రఫ్ చేసేసాక ఇక్కడ చూడండి, ఈ సైడ్ జాయింట్ వేసే దగ్గర కొంచెం లోపల కట్ చేసుకోవాలి. కటింగ్లో ఒకవేళ కట్ చేయలేదనుకోండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పట్టి నేను కుడుతున్నాను కదండి, ఈ కుట్టేటప్పుడు కొంచెము లోపల కట్ చేసుకోవాలన్నమాట సైడ్ జాయింట్ అప్పుడు. అలాగైతే ముడతలు అనేవి రావు. చూసారు కదా ఈ విధంగా. నెక్స్ట్ అయితే ఒక పట్టి తీసేసుకోవాలి. ఈ స్ట్రైట్ పట్టి అనమాట. తీసేసుకొని ఇందాక డాట్ వేసాం కదా, ఆ డాట్ దగ్గర ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి కుట్టు అనేది వేసేసుకోండి. చూసారు కదా ఈ విధంగా అనమాట. ఇది బ్యాక్ పట్టి అనమాట. సో అయిపోయిందండి. ఇప్పుడైతే హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్కి అయితే జాయింట్ అనేది పడుతుందండి. లైనింగ్కి అయితే లేదు, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే. అయితే లైనింగ్ కట్ చేసేటప్పుడు నేను లో కటింగ్ అనేది తీసేసానండి. అందుకోసం ఈ లో కటింగ్ అనేది చూడండి ఎదురెదురుగా వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇప్పుడు చూపించాను కదా, మనకి ఎదురుగా వచ్చేటట్టుగా నేను పెట్టేసుకున్నాను. అంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టాను, దాని మీద లైనింగ్ పెట్టానండి. ఇది వెనక వైపు తిప్పేస్తాను అనమాట. ఫోల్డింగ్ చేసేసి పైన కుట్టు వేసేస్తాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేమొచ్చి ఫ్రంట్ వైపు వెళ్ళాలండి. సో ఇదిగోండి రెండో హ్యాండ్ అనమాట. రెండో హ్యాండ్ మెయిన్ క్లాత్ కిందన పెట్టాను కదండి, అలాగే ఇగోండి లైనింగ్ వచ్చేసి ఎదురెదురుగా వచ్చేటట్టుగా లో కటింగ్లు అనమాట. చూడండి, 1కి 2 సార్లు చూసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కుట్టేసామనుకోండి, తర్వాత జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపు రాకుండా ఒకటి బ్యాక్ సైడ్ వెళ్ళిపోద్ది. అలాగా రాకుండా ఉండాలంటే మనము 2 హ్యాండ్స్ ఒకసారి ఇట్లా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఈ ట్రిక్ అయితే ఉపయోగించండి. కొత్తవారు అయితే కన్ఫ్యూజ్ లేకుండా ఇట్లా ఉపయోగిస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే ఒకటి ముందు సైడ్ వెళ్తుందండి లో కటింగ్, ఇంకోటి బ్యాక్ సైడ్ వెళ్ళిపోద్ది. మళ్ళీ మొత్తం విప్పదీయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇలాగా హ్యాండ్ అనేది వెనక వైపు తిప్పేసాను కదా, మెయిన్ క్లాత్ మీద ఇలా కుట్టు వేసుకొని వచ్చేసి ఇక్కడ చూడండి ఖర్చు ఉంది కదండి, అంటే దీనికి చిన్న ముక్కలు జాయింట్ అనేది పడుతుంది. అయితే ఈ జాయింట్ ఏంటంటే లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసేసాక వేసేసుకోవాలి. మెయిన్ క్లాత్కి ముందే జాయింట్ వేసేసాం అనుకోండి కొంచెం పగిలిపోద్ది. అంటే బ్లౌజ్ అనేది ఒకసారి వేసుకోవడానికి సెట్ అయ్యిద్ది, కానీ 2-3 సార్లు వేసేసరికి అక్కడ జాయింట్ అనేది ఊడిపోతుందండి. అందుకోసం ఎప్పుడైనా సరే ఈ ట్రిక్ అయితే ఉపయోగించండి. లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చిన్న క్లాత్ తీసేసుకొని జాయింట్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు చూసారు, ఇప్పుడు స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు అయినా సరే బ్లౌజ్ చిరిగే వరకు కూడా ఈ జాయింట్ అనేది ఊడదు. ఇదొక టిప్ అండి. ఇగోండి చూడండి, ఇంకోటి అనమాట. అయితే చూడండి, ఒకటి స్ట్రైట్గా వేసేసాను కదా, ఇది కింద నుంచి వేస్తున్నాను అనమాట. చూసుకోండి, మీకే అర్థమవుతుంది ఏ విధంగా వేసుకోవాలో. కుడుతూ ఉంటే మనకే అలవాటు అయిపోతుంది. చిన్న చిన్న టిప్స్ కూడా మనమే పాటిస్తామన్నమాట. సో చూడండి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అనేది కట్ చేసేయండి. చిన్న థ్రెడ్లు ఏవి ఉన్నా ఇప్పుడే కట్ చేసేయండి. అలాగైతే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. ఇక చూసారు కదా, ఇట్లా వేసేసుకోవాలి. అయితే 2 హ్యాండ్స్కి కూడా 4 పీసులు అనేవి జాయింట్ అనేది పడుతుందండి. ఇక చూసారు కదా, ఇట్లా క్లాత్ తక్కువ ఉంటే ఇంకా అట్లనే పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ డాట్స్ వేస్తాను చూడండి. ఫ్రంట్ డాట్ వచ్చేసరికి ఈ షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా చూసేసుకోండి. మెయిన్ డాట్ ఉంది కదండి, ఈ మెయిన్ డాట్ కొంచెం కరువు తీయండి. ఇప్పుడు చూపించాను కదా, నేను తిప్పాను కదండి, అట్లా కరువులాగా తిప్పామనుకోండి డాట్ అనేది షార్ప్గా రాకుండా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇగోండి ఆ మెయిన్ డాట్కి ఎదురుగా చంకలో ఉండే డాటు, ఈ 2 డాట్లకి మిడిల్లోన హుక్స్ పట్టి కాజా పట్టి డాట్ అనేది వేసేసుకుంటే ఇట్లా వస్తుంది. చూసారు కదా, షార్ప్గా రాకుండా ఎంత నీట్గా వచ్చేసిందో షేప్ అనేది. అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకోవాలండి. ఈ షేప్ బెల్ట్లు వచ్చేసి
ఇగోండి ఇట్లా తీసేసుకోండి. ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా పెట్టేసుకోండి. దీని కింద గట్టిగా ఉండే ఇంకా క్లాత్ కూడా వేసేసుకోండి. నేను వేస్తాను. అయితే మిడిల్లోన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇక్కడ మీద నుంచి ఈ లైనింగ్ పెట్టేసుకోండి. లైనింగ్ కరెక్ట్గా ముందు మెజర్ చేసేసుకొని కట్ చేసుకుంటాం కదండి, అందుకోసం అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా గోరుతో రఫ్ చేసేసుకొని ఇలా వెనక వైపు తిప్పేసి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని అయినా కుట్టేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కుట్టేసుకోవచ్చండి. అంటే ఇది దేనికంటే మనకి ఒకవేళ ఈ పట్టీ ఎక్కువైపోయింది అనుకోండి, షేప్ బెల్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇందాక ఫోల్డింగ్ చేసి కుట్టాను కదా, అక్కడ అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక పార్ట్ చూడండి, చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ మెయిన్ డాట్ వేసేసాను కదా, ఇక్కడ చంక్లో ఉండే డాట్ అనమాట. ఈ మిడిల్లోకి వచ్చేసి 2 డాట్లకి మిడిల్లోన ఇట్లా హుక్స్ పెట్టి కాజా పెట్టి డాట్ అనేది వేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆ డాట్ చూసారు కదండి, షార్ప్గా వేయకుండా ఇట్లా వేయండి, బాగుంటుంది అనమాట. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా పట్టీ యాడ్ చేసేసాం కదా, అదే షేప్ బెల్ట్ యాడ్ చేసేసాం కదండి, ఇట్లా కుట్టేసుకోవాలి. ఇంకోటి ఇక్కడ టిప్ షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ కాజా పట్టీ వేస్తాం కదండి, కాజా పట్టీ ఎప్పుడైనా సరే కనీసము మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసాక 1.25 లేదంటే 1.5 ఇంచు వెడల్పుతో వేసేసుకోండి. ఈ మిడిల్లో గ్యాప్ అనేది కనిపించదు అనమాట. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక కొంచెం చెస్ట్ లాగుతూ ఉంటుంది కదండి, మిడిల్లోనే హుక్స్ పట్టీ కాజా పట్టీకి గ్యాప్ అనేది కనిపించేస్తుంది కదా, అట్లా కనిపించకుండా ఉండాలంటే ఈ విధంగా 1.25 క్లాత్ ఉండేటట్టుగా వేసేసుకోండి. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది హుక్స్ పట్టీ అనమాట. ముందు కాజా పట్టీ వేసాను కదా, హుక్స్ పట్టీకి ఇట్లా కింద నుంచి వేస్తున్నానండి, డబుల్ ఫోల్డింగ్ చేసేసి. నెక్స్ట్ వచ్చేసి వెనక వైపు ఇట్లా తిప్పేసుకొని ఇవ్వండి ఇక్కడ చిన్న ఫోల్డింగ్ అనేది అక్కడ చేసుకోండి. ఇందాక డాట్ వేసాం కదా, అక్కడ ఫోల్డింగ్ చేసుకుంటేనే వెనక వైపు ఫ్రీగా తిరుగుతుంది. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, పైనుంచి ఈ షేప్ రౌండ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి. 2 కరెక్ట్గా ఉన్నాయి లేదని ఒకసారి చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ చూడండి, ఈ చంకలోన ఇక్కడ ప్లస్ గుర్తు రావాలంటే ఇక్కడ చూసారా, ఇక కొంచెం క్లాత్ అనేది పైకి ఉంది కదా, అది ఈ షేప్లో తీసేయండి. ఈ ముక్క మీకు కనిపిస్తుంది కదండి, ఇలా తీసేసామనుకోండి మనము సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఆ చంకలోన ఫస్ట్ చూపించాను ఆ విధంగా ప్లస్ గుర్తులాగా వస్తుంది. 2 ఒకే లెవెల్లో వచ్చేస్తాయి అనమాట. 2 సైడ్ కూడా షోల్డర్స్ ఇట్లా జాయిన్ చేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మిడిల్ నుంచి చూసేసుకొని ఇలాగ వేసేసుకొని వచ్చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలాగ వేసేసుకొని వచ్చేయండి. లేదు మీకు ఇట్లా రావట్లేదంటే మిడిల్ ఉంది కదండి షోల్డర్ దగ్గర, ఇక్కడ నుండి ఇలాగా ఫ్రంట్కి బ్యాక్ది ఇట్లా వేసేసుకొని వచ్చేస్తే సరిపోతుందండి. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా వేసేసేయాలి. అయితే అక్కడ క్లిప్ మిస్ అయ్యిందండి, మీకు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలనేసి నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తానండి. సో నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ అనేది వేసేస్తున్నానండి. ఇది గోల్డ్ కలర్ పైపింగ్ అనేది తీసేసుకున్నాను. మీకు పైపింగ్ చాలాసార్లు చూపించాను కదా, క్రాస్ పట్టి తీసేసుకొని జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఈ షోల్డర్ దగ్గరది బ్యాక్ సైడ్కి ఉండేటట్టుగా చూసేసుకోండి. ఫ్రంట్ వైపు పెట్టేసి కుట్టేసామనుకోండి ముందుకు లాగినట్టుగా ఉంటుందండి, భుజాలు జారిపోతాయి. అలాంటప్పుడు ఇట్లా పెట్టేసుకొని కుట్టుకోవాలి. అయితే ఇది కుట్టేటప్పుడు ఈ థ్రెడ్ అనేసి చెప్పాను కదండి, 12 నెంబర్ థ్రెడ్ అనమాట. ఇది సన్నంగా ఉంటుందండి, అందుకోసం ఇప్పుడు మీకు కనిపిస్తుందా, నేను నార్మల్ పాదంతోనే వేసేస్తున్నాను. అయితే ఈ రౌండ్ దగ్గర కూడాను లాగొద్దండి, ఫ్రీగా ఇలాగ స్లోగా వేసుకొని రండి. లాగేసామనుకోండి పైకి ఎత్తినట్టే కనిపిస్తుంది రౌండ్ షేప్ దగ్గర. మీకు ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను ఎలాగని చెప్పేసి. ఇగోండి రౌండ్ దగ్గర క్లాత్ అనేది మొత్తం మిషన్ మీదే ఉంచేసుకోండి, కిందికి జారిపోయినట్టుగా అనుకోండి అక్కడ సాగిపోతుంది రౌండ్ అనేది. అందుకోసము ఇగో మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ నేను వేసేటప్పుడు పైన అయితే కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుతున్నాను, కిందన కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉంచేసి మిడిల్లోనే థ్రెడ్ అనేది పెడుతున్నాను. అలాగైతేనే ఈ మిగిలిన క్లాత్ని వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేస్తాం అనమాట. సో చూసారు కదండి, ఇట్లా రౌండ్గా ఇట్లా వేసేసుకోవాలి. వేసేసినాక ఏం చేయాలంటే చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోండి. ఇక్కడ రౌండ్ షేప్ ఎక్కడ ఉందో అక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చేసుకోండి, రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇక చూసారా, స్క్వేర్ నెక్ అయితే ఇంకోలా వేయాలి, అక్కడ వేరేలాగా వేయాలండి. అయితే ఇక చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వెనక వైపు తిప్పేసి మనము కుట్టేసుకోవాలి. ఇవ్వండి ఇట్లా ఫోల్డింగ్ చేయండి. పైన చెప్పాను కదండి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంచానని చెప్పాను కదండి, ఆ క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టయితే వేసేసుకొని అయితే వచ్చేయడమే నీట్గా ఇలాగా. అయితే చూడండి క్లాత్ అనేది అస్సలు లాగొద్దండి, లాగితే కొంచెం ఎత్తినట్టు కనిపిస్తుంది. అందుకోసం ఈ రౌండ్ షేప్ దగ్గర ఖచ్చితంగా నీట్గా రావాలి.
ఇగో చూసారు కదా, ఇలా బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకొని వచ్చేయండి. లేదు ఇట్లా ఫోల్డింగ్ చేయడం రావట్లేదు అన్నప్పుడైతే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ పైపింగ్ వేయక ముందరే ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. తర్వాత మనం కుడితే ఇంక ఇక్కడ ఫోల్డింగ్ చేయకుండా నార్మల్గా వెనక వైపు తిప్పేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. అయితే చూడండి, చూసారు కదా ఇట్లా వచ్చింది, అంత నీట్గా వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్. ఈ సైడ్ జాయింట్ చూడండి, ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. అయితే ఇక్కడ చూడండి ప్లస్ గుర్తు రావాలని చెప్పాను కదండి ఇందాక, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ చూసుకొని మీద క్లాత్ తీసేయడమే. తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్స్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఈ చంకులను క్లాత్ ఒకే లెవెల్ వచ్చేటట్టు కాకుండా షోల్డర్ కరెక్ట్గా పెట్టేసుకొని ఆ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకొని ఈ కిందని ఇగోండి నడుము దగ్గర మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా కుట్టు అయితే వేసేసుకొని వచ్చేయడమే. నెక్స్ట్ పక్కనే ఇంకొక 3 కుట్లు అనేవి వేసేయండి. ఇలాగే రెండో సైడ్ కూడా ఫస్ట్ హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, తర్వాత నడుము లూజు తీసేసుకొని ఇలా కుట్టు అయితే వేసేసుకొని వచ్చేయండి. ఇదే లెవెల్లోన రెండో సైడ్ కూడా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇగోండి చివర కుట్టు వేసేయండి. ఇదైతే థ్రెడ్ పోయిందండి. సో ఇదే విధంగా రెండో సైడ్ కూడా వేసేసుకోవాలి. ఫైనల్ లుక్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ విధంగా వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను ఇప్పుడు ఎన్ని పీసులు చిన్న చిన్నవి అయితే కట్ చేసేసి జాయిన్ చేసేసాను కదా, ఆ విధంగా అనమాట చూసుకోవాలి. ఎక్కువ తక్కువ ఉన్నదనుకోండి, ఎక్కువ ఉన్న క్లాత్ని సమానంగా చేసేసి మిగతా క్లాత్ తీసేయాలి. హ్యాండ్స్ దగ్గర కూడా ఇంత షేప్ నీట్గా రౌండ్గా రావాలి, అలాగైతే ఉబ్బెత్తుగా కనిపించదు అనమాట. బ్యాక్ సైడ్ కూడా చూపించాను కదా, ఈ పైపింగ్ వేసేటప్పుడు ఎంత నీట్గా వేయాలని చెప్పేసి అయితే మీకు చెప్పాను కదండి. సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి అయితే షేర్ అవుతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. పైపింగ్ వేసేయండి, బాగుంటుంది ప్రతి బ్లౌజ్కి. ఇక్కడ చంక్లో కూడా చూసారు కదా ప్లస్ గుర్తులాగా వచ్చింది. నేను కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేశాను కదా, అదే మార్కింగ్ మీద సైడ్ జాయింట్ కూడా వచ్చింది. ఫ్రంట్ షేప్ చూసారు కదా రౌండ్గా వచ్చిందండి. ఎక్కువ మంది అయితే ఇప్పుడు ఇట్లానే ఇష్టపడుతున్నారు. చూసారా ఈ టైప్లోనే వేసేసుకోవడమే. ఇగోండి ఇక్కడట సైడ్ జాయింట్లు కూడా స్ట్రైట్గా వచ్చేసాయి. ఒక్కొక్కరికి కొంచెం నడుము లూజ్ అయితే కొంచెం ముందుకు వస్తుందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.